తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని శాఖల ఉన్నత అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని తెలిపారు. ఇక వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్లో బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులపై జీహెచ్ఎంసీ, ఫైర్, హైడ్రా సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు సీఎం. తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అలర్ట్ గా ఉండాలన్నారు. అన్ని శాఖల ఉన్నత అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఇక నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్లో బ్రిడ్జిలు, కాజువేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఇక వైద్య ఆరోగ్య శాఖ తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులపై జీహెచ్ఎంసీ, ఫైర్, హైడ్రా సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు సీఎం రేవంత్.